జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం మార్చి నెల 10వ తేదీ సోమవారం నుండి ఒక వారం రోజుల పాటు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం విశేషంగా చంద్రుడి యొక్క సంచారం మిథునం, కర్కాటకం, సింహం మరియు కన్యా రాశుల్లో ఉంటుంది. అలాగే మీనరాశిలో బుధుడు, రాహువు మరియు శుక్రుడు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. మరోవైపు గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతువు తులారాశిలో, శని కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. అదేవిధంగా రవి కుంభం మరియు మీనరాశుల్లో సంచారం చేస్తాడు. ప్రత్యేకించి ఈ మార్చి నెల 14వ తేదీ నుండి మీనరాశిలోకి రవి ప్రవేశం చేయబోతున్నాడు. అంటే కుంభరాశి నుండి మీనరాశిలోకి రవి రాశి మారుతున్నాడు. అలాగే ఇదే మీనరాశిలో శుక్రుడు వక్ర సంచారం చేయనున్నాడు. ఈ వారానికి గాను ఇవే ప్రధానమైన గ్రహ మార్పులుగా ఉన్నాయి. వీటి కారణంగా మీ రాశి వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొంటారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. రవి యొక్క బలం కూడా అంత గొప్పగా ఏమీ ఉండడం లేదు. రవి యొక్క ద్వితీయ సంచారం మీకు పెద్దగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇతరులతో ఉండే సత్సంబంధాలు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యమైన కొన్ని వస్తువులను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా అవసరమయ్యే వస్తువులను, పేపర్లను, డాక్యుమెంట్లను జాగ్రత్తగా కాపాడుకోండి. జీవిత భాగస్వామితో కూడా పెద్దగా కుదరకపోవచ్చు. ఏదో ఒక గొడవ, ఏదో ఒక అవగాహన లోపం ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ ఫలితాలన్నీ రవి యొక్క రాశి మార్పు కారణంగా జరిగేవి. ఈ వారం వరకు చూస్తే మాత్రం ఆర్థికపరమైన అంశాలకు చాలా బాగుంది. ఈ ఒక్కదాని మీద మీరు ఫోకస్ పెడితే చాలు, మీకున్న అన్ని రకాల ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ తప్పకుండా దూరమవుతాయి. ఈ ప్రకారంగా చూస్తే అప్పులు చేయడానికి, అప్పులు తీర్చడానికి, బ్యాంక్లో రుణాలు తీసుకోవడానికి, లోన్స్కి అప్లై చేయడానికి, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి, బిజినెస్ల కోసం పర్మిషన్లు తెచ్చుకోవడానికి, ఇలాంటి వాటికి కూడా కాలం సానుకూలంగా సాగుతుంది. అయితే నేల విడిచి సాము చేయడం అనేది మాత్రం అంత అనుకూలం కాదు. రాబోయే రోజుల్లో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసినా నిదానమే ప్రధానం అన్న విధంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఈ వారం కుంభరాశి వారికి అనుకూలించే రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజు ఏకాదశి తిథి వచ్చింది. అలాగే దగ్ధయోగం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఎలాంటి ముహూర్తాలు ఉండవు. శుభకార్యాలకు ఇది అనుకూలం కాదు. అయితే జపాలు చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి, కోరికలను సాకారం చేసుకోవడానికి దగ్ధయోగం చక్కగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా దారిద్ర్యాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఎవరైతే దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి దరిద్రం దూరమవుతుంది. అందుకే రేపు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి తులసి దళ కొమ్మతో నుదుటిన గంధం ధరించి నారాయణ స్వామికి తులసి దళాలను సమర్పించి లేదా శివుడికి బిల్వదళాలను సమర్పించి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.